చేయించాను. చేయించిన రోజు మీడియా వాళ్ళు అడిగారు, అందరూ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇక్కడే ఆఫీస్ ఉంది, ఈ స్టేడియం పట్టించుకునే నాదుడు ఉన్నాడా లేదా, అది అవుతుందా కాదా అని చెప్పి ఆ రోజు అడిగారు. ఆ రోజు మా మంత్రి గారు మేము ఒక మాట చెప్పాం, మేము ఉండగానే మున్సిపల్ స్టేడియాన్ని ఇంటర్నేషనల్ స్టేడియంగా క్రీడాకారులకు అందుబాటులో ఉండడానికి ఇది కార్యాచరణ రూపొందిస్తాం, మేము ఉండగానే దాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీడియాకందరికీ ఆ రోజు గుర్తుండాల్సింది. అయితే ఇది రాత్రి అట్లా వస్తానే అట్లా అయిపోవాలా. ఈ స్టేడియం అమ్మ వాళ్ళు పెట్టు, ఈ స్టేడియం దీనికి పర్మిషన్స్ రావడానికి కానీ, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావడానికి కానీ, శాప్ అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక సమన్వయం చేయడానికి కానీ ఎప్పుడు పిలిచినా గౌరవ పార్లమెంట్ సభ్యులు చిలియాను కాదు, ఎప్పుడు నేను నాకు పనుందని వాడికి చెప్పాల. సీఎంఓకు 20 సార్లు వెళ్ళాను, మున్సిపల్ డిపార్ట్మెంట్కి 10 సార్లు వెళ్ళాను, ఇక్కడే జాన్సన్ సార్ ఉన్నారు, ఒక 10 వీసీ మీటింగ్లు అయినాయి. సీఎంఓ ఆఫీసర్లు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సీఎం గారు ఖచ్చితంగా ఇది క్రీడలకు అప్పుగా మారాలి, నేను ఆగస్టు 15, 26 చేయను, జీవో ఇస్తాం, కావాలంటే మీరు చేసుకోండి అని చెప్పి సీఎం గారు చెప్పారు. దాని తర్వాత మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు ఢిల్లీకి అనేక పర్యాయాలు స్పోర్ట్స్ మినిస్టర్ గారు కలవడం జరిగింది. నేను మా ఎంపీ గారు కూడా వెళ్ళాను. అక్కడ ఉన్న పార్లమెంటు సభ్యులందరూ కూడా ఖేలో ఇండియా సంబంధించి నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం నారా లోకేష్ గారు స్పోర్ట్స్ కు ఖేలో ఇండియా నిధులు ఈ రాష్ట్రానికి కేటాయించాలని చెప్పి డైరెక్ట్ గా 45 నిమిషాలు క్రీడా శాఖ మంత్రితో కూర్చొని వేరే రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్ని ఇక్కడికి వచ్చేదానికి చొరవ చూపారు. ముఖ్యమంత్రి గారు 3 సార్లు ఐసీఎంసీ స్టేడియం మీద లెటర్ రాశారు, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన్సుఖ్ మాండవ్య గారికి. దాని తగ్గట్టు మనకి విజయ్ కృష్ణ గారు జాయింట్ సెక్రటరీగా రావడం కూడా ఒక పక్క మన స్పోర్ట్స్ మినిస్టర్, ఒక పక్క మన ఎంపీ గారు, 2 కళ్ళుగా దీనికి రాజీ పలికారు. నిజంగానే అనేక ఇష్యూస్ వచ్చాయి. ఎలా చేయాలి, నిధులు ఎక్కడి నుంచి రాబట్టాలి, ఈ స్టేడియం ఎట్టైనా మాట ఇచ్చాం, చేసి తీరాలి, క్రీడాకారులకు అందుబాటులో తీసుకొని రావాలి. మెస్సీ వచ్చాడు, తెలంగాణకు వచ్చాడు, మన రాష్ట్రానికి తీసుకొని రాలేకపోయామనే బాధ వాళ్ళలో ఉంది. నెక్స్ట్ టైం కి మెస్సీ వస్తే మెస్సీ కాకపోతే ఎవరు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ వచ్చినా ఇక్కడికి తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మీరు అనేక సందర్భాల్లో అన్నారు, సింథటిక్ ట్రాక్ ఒకటే ఉంది మన రాష్ట్రానికి అన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే స్పోర్ట్స్ మినిస్టర్ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 సింథటిక్ ట్రైన్లు, 6 సింథటిక్ ట్రాక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించడం జరుగుతుంది. 6 సింథటిక్ ట్రైన్లు. దాంతో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. గౌరవ పార్లమెంటు సభ్యులు నిజంగానే మరొకసారి, ఎందుకంటే చిన్ని అన్న గారితో ఈ ఐటీఎంసీ స్టేడియం మీద ఎన్ని బీసీ మీటింగ్లు అయినాయో, ఎన్నిసార్లు సీఎంఓ తీసుకెళ్ళామో, ఎన్నిసార్లు పట్టుకోమని అన్నారంటే నేను 11 అంటే 11 వచ్చాడు. దాదాపు 20 సార్లు ఏ ఎంపీ కూడా రారు, చొరవ చూపారు. అది అన్న పార్లమెంట్ ఉంది, అన్న కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఈ ఐటీఎంసీ పూర్తి చేసే మటుకు ఆ పేరు మీకే ఉంటుందన్నారు. అదేవిధంగా ఇంత సహకరించి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా 5 రోజులు అన్నారు. చిన్ని అన్నగారు 20 కోట్లతో మీరు రాకూడదు, 180 కోట్లు మీ బాధ్యత. ఈ ఐటీఎంసీ స్టేడియం కూడా తెలియజేస్తుంది. ఈ వేదిక ద్వారా చిన్ని అన్నగారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.